బుల్లితెర నటి నవ్యస్వామి నిన్న బర్త్డే జరుపుకున్నారు. పుట్టినరోజు వేడుకల కోసం ఆమె ఇప్పటికే బాలి వెళ్లిపోయింది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది ముద్దుగుమ్మ. తనకు బర్త్డే విషెస్ చెప్పిన వారికి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కృతజ్ఞతలు చెప్తూ రిప్లై ఇస్తోంది. అయితే ఓ స్పెషల్ బర్త్డే విషెస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నటుడు రవికృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్యకృష్ణతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ఓ స్వామి హ్యాపీ బర్త్డే. ఈ ఏడాది ఒక పెద్ద సంఘటన జరగబోతోంది. నేనేం కోరుకుంటున్నానో నీకు బాగా తెలుసు. నన్ను స్పెషల్‌గా ఫీల్ అయ్యేలా చేసే నీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చాలా మంచిదానివి. అలాగే నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. మరెన్నో సంతోషకరమైన బర్త్‌డేస్ జరుపుకోవాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చాడు. దీనికి నవ్యస్వామి స్పందిస్తూ థాంక్యూ. నువ్వు కోరుకునేదేంటో నాకు తెలుసులే అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు ఏంటి పెళ్లి చేసుకోబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా రవికృష్ణ నవ్యస్వామి ఆమె కథ సీరియల్లో కలిసి నటించారు. ఈ సీరియల్లో ఇద్దరు జంటగా నటించారు. ఆ సమయంలో రియల్ లైఫ్లోనూ ప్రేమలో పడ్డట్లు వార్తలొచ్చాయి. దానికి తోడు పలు ఎంటర్టైన్మెంట్ షోలకు కలిసి వెళ్లేవారు. అయితే డేటింగ్ గురించి ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి అలాంటిదేం లేదని సులువుగా చెప్పేవారు. ఇప్పుడు ఏకంగా ఈ ఏడాది ఒక స్పెషల్ ఉండబోతుండడంతో అది ఏమై ఉంటుందా అని ఆసక్తి నెలకొంది. ప్రేమను అధికారికంగా ప్రకటిస్తారా లేదా డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటారా? అది కాకుండా ఇద్దరూ కలిసి ఏమైనా సినిమా చేస్తున్నారా అని నెటిజన్లు రకరకాలుగా ఆరా తీస్తున్నారు. విరూపాక్ష సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్న రవికృష్ణ ద బర్త్డే బాయ్ అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఇది ఆహాలో అందుబాటులో ఉంది. గతేడాది లవ్ మీ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా కోసం పుష్ప 2 ఆఫర్ వదిలేసుకున్నాడు. డేట్స్ కుదరకపోవడం వల్లే అంత పెద్ద సినిమా మిస్ చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. రవికృష్ణ ప్రస్తుతం దండోరా సినిమా చేస్తున్నాడు.